హాయ్, దిస్ ఇస్ శ్రీకాంత్ గూడెం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏ మూవీ చూడాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మలయాళం మూవీస్, తమిళ్ మూవీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. అది మలయాళం నుంచి కాకుండా తెలుగు కూడా డబ్బింగ్ చాలా అవుతున్నాయి. అందులో ది బెస్ట్ మూవీస్ని 6 మూవీస్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను సెలెక్ట్ చేసిన మూవీస్లో నెంబర్ 1 ఫోర్త్ ఓజిల్. ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్లో ఇది ఉందని చెప్పొచ్చు. ఈ మూవీ రాక్షసుడు తర్వాత నన్ను భయపెట్టించిన సినిమా అంటే ఇదే భయ్యా, సీరియస్లీ. మూవీ చూస్తుంటే ఫుల్ టెన్షన్ అనిపిస్తుంది. ఒక్కో మూమెంట్లో వీడేనేమో కిల్లర్ అనిపిస్తుంది, కానీ మూవీ వెళ్ళే విధానాన్ని బట్టి చూస్తే మళ్ళీ వాడు కాదు. సో కేస్ సాల్వింగ్ కానీ, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, ట్విస్ట్లు కానీ షాకింగ్. ఇంకా శరత్ బాబు వచ్చిన తర్వాత వేరే లెవెల్కి వెళ్తుంది ఇంకా మూవీ. ఆ సీన్లు అయితే భయపెట్టి చంపేస్తారనుకో. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 8. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి 2018. ఈ మూవీ ఆఫీస్లో మా కొలీగ్ సజెస్ట్ చేశారు భయ్య. ఈ సినిమా చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ లవ్డ్ ఇట్. తవినో థామస్ హీరోగా నటించాడు. ఎక్సలెంట్ యాక్టింగ్ చేశాడు భయ్య. ఈ సినిమా రియల్ ఈవెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు. అసలు 2018లో కేరళలో దారుణమైన ఫ్లడ్స్ వచ్చాయి. అలా జరిగినప్పుడు అందులో నుంచి చాలామంది ఎలా బయటపడ్డారు అన్నదే ఈ సినిమా. ఒక్కొక్కరు భయ్య ఆ గొడవలు, చాలామందికి గొడవలు ఉంటాయి. ఆ గొడవలలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకరికొకరు కాపాడుకోవడం, ఆ సీన్లన్నీ చాలా బాగా చూపించారు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ నుంచి సడన్గా ఒకటేసారి ఆ ఫ్లడ్స్ రావడం, ఆ సీన్స్ మాత్రం మిమ్మల్ని చాలా ఏడిపించేస్తాయి. కళ్ళ ముందు జరిగినట్టుగా తీశారు ఈ సినిమాని మాత్రం. వేరే లెవెల్ తీశారు. చాలా రోజులు వాళ్ళకు ఫుడ్ ఉండదు, కరెంట్ ఉండదు, వాటర్ తాగడానికి వాటర్ కూడా ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా. చూడటానికి కళ్ళకు కనిపించేటట్టుగా సినిమా తీశారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా హీరోనే ఈ సినిమాలో, అలా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఉంది. ఈ సినిమాని ఖచ్చితంగా ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 8.2 అండ్ సోలిన్ లీవ్లో అవైలబుల్ ఉంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి నెంబర్ 3 పార్కింగ్. రీసెంట్ టైమ్స్లో వాచ్ చేసిన బెస్ట్ మూవీ అంటే పార్కింగ్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ వేరే లెవెల్ తీశాడు అసలు సినిమాని. చిన్న పార్కింగ్ సమస్యతో సినిమా తీయొచ్చా, అసలు ఇలా తీస్తారా, నేను మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళు పార్కింగ్ కోసం ఎలా గొడవ పడతారు, వాళ్ళ వర్క్ లైఫ్ను వదిలేసి దీనికోసం ఎందుకు ఇంత ప్రయత్నిస్తారు, పార్కింగే జీవితం అన్నట్టు ఎలా మారుతారు అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా క్యారెక్టరైజేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. అసలు ఇద్దరే క్యారెక్టర్లు మెయిన్ రోల్గా ఉంటారు, కానీ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.8. నెంబర్ 4 మిడ్ నైట్ మర్డర్స్. ఈ సినిమా ఒక సైకో థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో అర్ధరాత్రి సమయంలో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. వారిని ఎందుకు చంపుతున్నారు, దాని వెనుకున్న కారణాలు ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మిడ్ నైట్ అర్ధరాత్రి సమయంలో పోలీసులనే హత్య చేస్తూ ఉంటారు. ఆ సైకో కిల్లర్ ఎందుకు హత్య చేస్తాడు, దాని వెనుకున్న కారణాలు ఏమిటి, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఈ సీరియల్ కిల్లర్కు ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉందా అంటే ఈ సినిమా చూడాలి. ఫ్లాష్ బ్యాక్ మాత్రం అంత గొప్పగా ఏం చూపెట్టలేదు. సో మరీ అంత తోపు ఎలిమెంట్స్ ఏం లేవు. కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం రాక్షసు టైప్ ఫీల్ మాత్రం తీసుకొచ్చింది. ఇది మలయాళం నుంచి డబ్ అయిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒక లుక్ వేయచ్చు. సో ఐఎండిబి రేటింగ్ 7.9 ఉంది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. నెంబర్ 5 ఇరగపాట్రు. ఈ మూవీ ఎంత బాగుందంటే అసలు వేరే లెవెల్ ఉంది. మూవీ చాలా బాగుంది. ఒక ముగ్గురు మ్యారీడ్ కపుల్ లవ్ స్టోరీ ఇందులో ఉంటుంది. ఎమోషన్స్, లవ్, డ్రామా, కామెడీ, టచింగ్ డైలాగ్స్ మూవీలో అన్నీ ఉంటాయి. మిడిల్ క్లాస్ లైఫ్కి, రియల్ లైఫ్కి, మన గోల్స్కి సంబంధించి చాలా ఉంటుంది. సో రియల్ లైఫ్కి చాలా కనెక్ట్ అవుతుంది. మూవీలో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్కి, పర్సనల్ లైఫ్కి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది చాలా బాగా చూపించారు. ఎమోషనల్లీ రంగేష్ సీన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పొచ్చు. ఈ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ టెల్లింగ్ ఎట్లుందంటే అసలు వేరే లెవెల్ ఉంది. సో ఎలా అనిపిస్తుందంటే మన ఫ్రెండ్కు జరిగినట్టు, లేకపోతే మన రిలేటివ్స్లో ఎవరికో జరిగినట్టు ఈ స్టోరీ అలా వెళ్తూ ఉంటుంది. సో తప్పకుండా చూడండి. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 8.1. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 కన్నూర్ స్క్వాడ్.
ఈ మూవీ మలయాళంలో చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. ఈ మూవీని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీశారు. 10 రోజులు టైం ఇస్తే కేస్ని ఎలా సాల్వ్ చేస్తారు అనేదే ఈ సినిమా. మమ్మూటి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సినిమా మొత్తం. సినిమా మొత్తం అతనిదే ఆల్మోస్ట్. ఒక డబ్బున్న పర్సన్ని మర్డర్ చేస్తారు. ఆ కేసు కోసం కన్నూర్ స్క్వాడ్ అనే టీంని అపాయింట్ చేస్తారు. హంతకుడిని ఎన్ని రోజుల్లో పట్టుకున్నారు అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సినిమా మధ్య మధ్యలో స్లోగానే ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగుంటాయి. కాకపోతే హీరో మీద దృష్టి పెట్టి విలన్ని అంతగా చూపించలేదు. కన్నూర్ స్క్వాడ్ టీంకి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా సూపర్గా పట్టుకున్నారు. సో ఈ మూవీ చూడాలంటే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.6. చూశారు కదా, ఇందులో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో మీ ముందుకు వస్తుంది. అంటిల్ దెన్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.